ప్రకృతి సౌందర్యమును అధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమ్మును సైతము ఆకర్షించుచున్నది. ఏమి అభిమాన ధనుండగు ఈ సుయోధన సార్వభౌముడు పరవైభవ శ్రీలను ప్రశంసించుటయ్యా. మీరు నా నుడు లాలించి ఉండరు కదా. ఆహా, ఏమి వీరల రూపలావణ్యాతిశయుడు అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరు అయ్యుండును? ఈ వీరులెవరు? ఇది ఏమి వీరు ప్రతివచనం వీరు? ఓ ఈ వీరులెవరు? ఇతడు నుండుటకు కథంబేమి పలుకరేమి? ఓ నవయవ్వన తన్మయ విలాసిని పలుకవేమి? నీ పలుకులతో మాకు శ్రవణానందము కలిగింపరాదా? నేను కౌరవాగ్రజుడను, సుయోధన సార్వభౌముడను. అవునులే, స్త్రీలకు లజ్జయే సహజ అలంకారము కదా. పూనిమ్ము, మేమే వచ్చి నిన్ను ఆలింగనము చేసుకుందాము. ఏమిది? నివేశత్వమే లేదే. సజీవ మనుష్యాకృతుల వలె భ్రమింపజేయుచున్నవే ఇవి చంద్రశిలా నిర్మిత సాలభంజికలు. సాలభంజికలు సౌందర్య రాశులే. ఆహా, ఏమి మైని విచిత్ర రూపకల్పన! మైని లోకోత్తర కళాకౌశలము అద్వితీయం, అపూర్వం, అసామాన్యం, అనితర సాధ్యం. సభా భవనమున ఉద్యానవనము ఎంత రమణీయముగానున్నది. వివిధ ఫలవరానత శాఖా శిఖాతరువర విరాజితం. రాజిత తరుస్కంద సమాసత దివ్య సురభిల పుష్పవల్లీమ తల్లికా సంభాసురము. భాసుర పుష్పగుచ్చ శ్రవణ్ మధుర మధుర సాస్వాదనాంత సంభ్రమ భ్రమర కోమల జింకారణ మేధురంబు. మేధుర మధుకర గణగణ ఘనాగణ శంకారంతర క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప కలాపరమణీయం. రమణీయ కోమల కలాప ఆలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణంబు. సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. దినదినానేక నూతన రామావలోకన రంజిష్యమాన కౌరవ వంశవర్ధన మన ప్రమోద వహంబుకు ఈ నిష్కుటము తక్కుర్లకు అద్భుత దర్శనీయంబుగుట నిర్వివాదాంశం. కావునని మయసభ 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 అని సామాన్య జనుణ్ణి మొదలు రాజ కంఠీరముడి పర్యంతము ఏకగ్రీవముగా దీనిని గురించి వర్ణించుట సరియే. కాసారమాయింది ఉండి లేకుండినట్లుగాను లేక ఉండినట్లుగాను కనపట్టుచున్నది. తజ్జలాశయమే కాకుండా ఈ విషసూత్రములు శతభద్రాధికములు ఎట్లుండును. ఆహా, ఏమి ఈ శృంగార వైభవము! సంస్పర్శ మాత్ర నూత్న చైతన్య ప్రాసాదిత శీతల విమల మధువారీపూర సంపూర్ణ మంద పవనచాలనోద్భూత కల్లోల తరంగ మాలిక పరస్పర సంఘటన జాయమాన మృదులత్వాన విస్తారాతి శ్రావ్యం. కమల కోకనదాది నానావిధ జలకుసుమ రాగారుంత ధరీభాగము. ఆలోల బాల శైవాల జాల లాలిత జంగమోధ్యాన శంకావహంబు. గ్రీవాలంకృత విషసూత్ర బాలికా సందీపిత హంస హంసీగణ విభూషితంబు. వర్ణనాతీతం. చూడ ఇయ్యది అపూర్వ రమణీయాకృతిని తలపింపచేయుచున్నదే. స్వచ్ఛమైనట్టి నీరు శైవాలలతలు విచ్చుపద్మముల్ వ్రాలిడి భృంగతతులు కమ్మ కమ్మని గంధాల కలివిగా సరసి శోభించి తులగించే మరులు గొల్ప. ఇందలి మధువారీపురం నుంచి కగ్గురోలి ఈ పరిశ్రమ నొక్కింత విశ్రమించదగాక.
నేరము లేదు. ఇది ఎంత మాయగనున్నది! ఇది మైని రచన విశేషమా లేక నేను భ్రాంతితున్నదైన? ఎక్కడి నుండియో హాసత్వని కూడా వినపడదు. మనుగాంచి ఎవరు పరిహసించలేదు కదా. ఇచ్చట ఎవరు కానరారే మరి సమరి ఎదురు వచ్చే. అదులిత మాయా రచన సమర్థుడైన మయుడు ఇట్లు ధ్వనించు యంత్రము ఇందే. ఆ కనపడినదేమి? వివిధ మనకి కారకుట్య భాగాంతర్గత ద్వారదేశమా? తత్సువర్ణ శేఖాంతరో వల్లీ సముల్లసితమా? వల్లీ సముల్లసిత సల్లలిక పల్లవ సందోహమా? మధ్య పల్లవ సంపూర్ణ భాసుర పుష్పబల ప్రధానమా? పుష్పబల మకరంద రస సేవనాథ సమాగత షట్పద కీలమానమా? కర్త ఇట్టి త్రిజగన్నుత సభాభవనం పాండవుల అధీనమునందుండుటయా? కాల వైపరీత్యం నిన్న మొన్నటి దనుక నిలువ నీడ లేకుండా పాండవుల దిగ్విజయమునరించి రాజసూయ మహత్వర నిర్వహమున సార్వభౌమ పదమున అలంకరించుటయా? అభిమాన ధనులకు భూరమున నెల నరిగాపులై నానావిధ వస్తువాహనాది విజోపాయం రక్షించి గౌరవించుటయా? ఏ లోకమునో పడి ఉండినా మయహతకుండు దుర్యోగాదికి సభాభవనమును నిర్మించి ఇచ్చుటయా? పాండవులన్నీ కన్నా దుర్దీక్షలై విజృంభించుటయా? యోచించిన కొలది మనంబున పట్టరాని క్రోధము వెళ్ళి వెలిసి మనంబు దుబ్బరంబుచుంది. నా సమక్షమున పేరును ఊరును లేని ధర్మజులకు నా సామంతులెందరూ ఉపాయము నర్పించి పరస్పర శరకోటీర సంఘర్షణ వజ్రమని మయూకములు భూసతికి నూత్న శోభను ఆపాదించి రత్నగర్భనామములు సార్థకములు సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించిన నాకు అవమానము కాదా? దుర్మదమున ధర్మజుడు యుక్తాయుక్త వివేక విజ్ఞాన విదూరుడై సార్వభౌముని సమక్షమును జ్ఞానమైనను లేక స్వేచ్ఛగా వారి ప్రణతుల గైకడుటయ్యా? యోచించిన కొలది మనంబున పట్టరాని క్రోధంబు వెల్లివిరిసి మనంబు దుర్భరంబగుచున్నది. అల్లదే ఆ కనంబుడు ద్వారమున నిర్గమించిన ఎక్కడిది పాపిష్టి స్ఫటిక శిలాత్మ? ఎంత బెట్టును కొట్టుకొని హాసత్వని పరిహాసత్వని మరణ పరిహాసత్వని అవరోధన పరిహాసత్వని ఏమేమి ఉన్మత్త విగదాటహాసం మదమెక్కిన పతితావికారముతో పరిహాసము చేయగలవు బంధకి కానిము. ఇప్పటికి పరిహాసము మాత్రమే. కాలాంతరంలో ప్రళయ భైరవ విగదాటహాస విస్ఫోరిత ప్రభుత తీవ్ర వైశ్వాన